హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ అన్ని మీరు ఒక 18 వీక్స్ 18 వారాలకి ఈ స్టాక్స్ అన్ని మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అది చూడండి. ఫస్ట్ స్టాక్ వచ్చి మన్యవార్ అంటే వేదాంత ఫ్యాషన్ వాళ్ళది. మనకి ఎన్ఎస్సి కోడ్లో మన్యవార్ అని ఉంటుంది. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే మీకు 2 టర్మ్స్లో చెప్తానండి. ఒకటి, కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనమంటే కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనండి, అట్లేదు. సెకండ్, బై అబోవ్ అంటే బై అబోవ్ చేయండి. ఇది మాత్రం బై అబోవ్నే, అది చెప్తాను వినండి. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 1413 ఉంది చూడండి, 1413 రూపాయలు ఉంది. ఇప్పుడు బై చేయొద్దు, బై ఓన్లీ అబోవ్ 1505 చూడండి. 1505 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే, 1505 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 1614 ఫస్ట్ టార్గెట్, 1754 సెకండ్ టార్గెట్, 1978 థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 1340 స్టాప్ లాస్. వేదాంత ఫ్యాషన్ ఇది కూడా 34,000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. తర్వాత మరొక స్టాక్ వచ్చి మాజ్డా చూడండి. మాజ్డా MAZDA మాజ్డా, M ఫర్ మెడ్రాస్, MAZDA మాజ్డా. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 739 ఉంది. ఇప్పుడు బై చేయొద్దు, బై ఓన్లీ అబోవ్ చూడండి. బై ఓన్లీ అబోవ్ 790 పైన చూడండి. 790 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 1073, 1363, తర్వాత 1824. దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి 520 రూపాయల స్టాప్ లాస్ మాజ్దా. ఇది కూడా ఒక 300 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు. 2016 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనము ఐటీసీలో డిసెంబర్ 10th and 11th ఐటీసీ కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో 2 days వర్క్షాప్, ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాము. రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అది ఎర్లీగా బుకింగ్ చేసుకోండి. 50% సీట్స్ పైన ఫిల్ అయిపోయింది. అది తర్వాత మరొక స్టాక్, ఈ స్టాక్ వచ్చి చూడండి నిపో బ్యాటరీ. ఇప్పుడు రీసెంట్గా మన గురుప్రసాద్ అకాడమీలో కూడా ఇచ్చాము షార్ట్ టర్మ్లో ఒక 21 daysకి. ఈ స్టాక్ వచ్చి చూడండి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 486లో ఉంది చూడండి. 486 ఉంది. ఇప్పుడు బై చేయొద్దు, బై ఓన్లీ అబోవ్ చూడండి. బై ఓన్లీ అబోవ్ 530 పైన చూడండి. 530 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 736, 952, 1290. స్టాప్ లాస్ వచ్చి 320 రూపాయల స్టాప్ లాస్. నిపో బ్యాటరీ 350 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. ఇది 20 years నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. అది చూడండి. ఇప్పుడు మొత్తం మనము 3 స్టాక్స్ చెప్పున్నాము. అది తర్వాత ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ కోసం ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ లాంచ్ చేశాను 2 to 3 months నుంచి. ఈ ప్రోడక్ట్ చాలామంది తీసుకున్నారు. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ మన దగ్గర చాలామంది తీసుకుంటున్నారు,
అంటే అంతకుముందు ఈ 2 years నుంచి చాలామంది ఎంతోమంది కాల్ చేశారు. అంటే సార్ నా దగ్గర ఇన్ని కోట్లు డబ్బు ఉన్నాయి, ఇంత డబ్బు ఉంది, నాకు నెక్స్ట్ ఒక 5 yearsకి డబుల్ అయ్యే స్టాక్స్ మీరు చెప్పండి అని నన్ను ఎంతోమంది అడుగున్నారు. వాళ్ళ కోసమే ఇలాంటి ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ని లాంచ్ చేస్తున్నాను. ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ ప్రోడక్ట్. ఇది వచ్చి అబోవ్ 50 lakhs ఉండేవాళ్ళు మాత్రమే నన్ను కాంటాక్ట్ చేయమని చెప్పాను. ఇది ఎలాగంటే నెక్స్ట్ 5 yearsలో మనం చెప్పే స్టాక్స్ వచ్చి అంటే 50 lakhs పెట్టారంటే అది 1 crore అవుతుంది. అది ఇంకొకటి 3 years స్కీమ్ కూడా ఒకటి 3 years ప్రోడక్ట్ కూడా ఒకటి చెప్పున్నాము. అది కూడా అదేంటి రెండు డిఫరెన్స్ ఏంటంటే ఇందులో డివిడెండ్స్ వస్తుంది ఈ 5 years దాంట్లో ఈ స్టాక్స్లో డివిడెండ్స్ అనేది ఉండదు. బట్ రిటర్న్స్ మాత్రం ఓవర్ పీరియడ్ 3 yearsలో 1:1 రిటర్న్స్ వస్తుంది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనము ఎటువంటి రూపాయి కూడా తీసుకోవట్లేదు. అంటే ఆ ఫండ్ మనం తీసుకోవడం, 50 lakhs మనం తీసుకోవడం, మనం మేనేజ్ చేయడం అలాంటిది ఏం లేదు. చక్కగా మీ డిమెట్ అకౌంట్లోనే ఉంటుంది. ఆ డివిడెండ్స్ కూడా మీరే ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ 5 yearsకి అది 1 crore అవుతుంది ఈ 50 lakhs. జస్ట్ మనం రికమెండ్ చేసినందుకు ఒక నామినల్ ఛార్జెస్ మనం తీసుకుంటున్నాం, అంతవరకే. ఇది ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్. రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఇది కూడా తీసుకోవచ్చు. అది తర్వాత చూడండి, ఇప్పుడు మొత్తం వచ్చి 3 stocks చెప్పాను. ఇక మరొక స్టాక్ వచ్చి జిందాల్ ఫోటో. చూడండి, జిందాల్ ఫోటో ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 391 ఉంది, బై చేసుకోండి. టార్గెట్ వచ్చి 586, 775, 1075. స్టాప్ లాస్ వచ్చి 220. ఇది కూడా ఒక 18 వారాలు. 18 వారాలకి ఈ స్టాక్స్ అన్నీ మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉంచుకోవాలి. మధ్యలో ఎన్నో ఒడిదుడుకులు వస్తుంది. అంటే ఎలా చెప్పాలంటే ఒక ప్రయాణం వెళ్ళేటప్పుడు గాలి వాన ఇలాంటివన్నీ వస్తూనే ఉంటుంది. బట్ అన్నీ మనం తట్టుకొని మన గమ్యాన్ని మనం చేరుకోవాలి. అదేలాగానే స్టాక్ మార్కెట్లో కూడా ఎవరు ఇక్కడ ఓర్పుగా సహనంగా ఉంటారో వాళ్ళకే ఇక్కడ స్థానం రియల్. ఎందుకంటే వాళ్ళే ఇక్కడ నిలబడగలరు. మిగతా వాళ్ళు 100% నష్టపోయే నిలబడతారు. ఎవరు ఓర్పుతో ఉంటారు, టైం అంటే వచ్చేటప్పుడే ఇది ఒక అదే చెప్పాను కదా, ఇది ఒక చాలా అంటే షేర్ మార్కెట్ అంటే చాలామంది ఈజీగా యార్నింగ్ చేయొచ్చు అని అనుకుంటారు. బట్ ఇట్స్ అ వెరీ వెరీ డిసిప్లైన్ బిజినెస్ అండ్ టఫ్ బిజినెస్. నా వరకు టఫే అంటాను. ఎందుకంటే ఇక్కడ వచ్చి ఇది ఒక సముద్రం, మహాసముద్రం. ఈ సముద్రంలో మనము ఎలాగైనా పోరాడి డబ్బులు తీయాలి అనే ఒక మోటివ్లోనే ఉండాలి. అది చాలా చులకనగా మనం చూడకూడదు. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. థ్యాంక్ యూ.